మెకానిక్ సోదరులందరికీ నమస్కారం. ఎస్ఎన్ఆర్ మెకానికల్ మోటివేషన్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మెకానిక్ సోదరులందరికీ కొన్ని నా అనుభవపూర్వకమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను గత 40 ఏళ్ల నుంచి టూ వీలర్ మెకానిక్గా వర్క్ చేశాను. ఆనాడు టూ వీలర్స్ ఇప్పుడైతే లేటెస్ట్గా వచ్చినాయి. ఆనాడు మ్యాచ్లెస్, బిఎస్ఏ, ట్రంప్, ఏరియల్, నార్టన్, సన్బీమ్, రెడినెంట్, జేమ్స్, రకరకాలు అవన్నీ ఇంగ్లాండ్. తర్వాత బుల్లెట్, రాడ్లూటు, జావా, చాతకు ఇక్కడ వరకు కూడా నేను నాటు కాలంలో అనుభవాలు. మెకానిజం అనేది నేర్చుకోవటం తపస్సు లాంటిది. తపస్సుని అంత శ్రద్ధగా చేస్తారు. మెకానిజం అలా నేర్చుకుంటే రాబోయే 100 తరాల వెహికల్స్, ఇంజన్తో కూడిన వెహికల్స్ వచ్చినా రిపేర్ చేయగల శక్తి ఉంటుంది. తపశక్తి అంత గొప్పది మెకానిజం. వితౌట్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్. నాడు మేము పని నేర్చుకోవటానికి, దీన్ని అభ్యసించడానికి ఏదైనా విద్య, చదువు అని మనిషి బ్రతకాలంటే ఒక విద్య కావాలి. అది చదువు రూపంలో కావచ్చు, వృత్తి రూపంలో కావచ్చు, ఏదైనా విద్య. దేని విలువ దానికే. వాళ్ళు అక్షరాలు, పుస్తకాలు చూసి అభివృద్ధి పరిస్తారు ఇంజనీర్సు. మనం ప్రాక్టికల్గా, మెకానిక్స్ ప్రాక్టికల్గా డైరెక్ట్గా దీని ద్వారా ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనే ఉద్దేశం. ప్రాక్టికల్ లేనిది థియరీ లేదు. ప్రాక్టికల్తోనే మొదలవుతుంది థియరీ. అలాంటి ప్రాక్టికల్ మెకానిజం అంటే చాలామంది చాలా తక్కువగా భావిస్తారు. తక్కువ కాదు. మేము ఫస్ట్ క్లీనింగ్ అంటే 5 సంవత్సరాలు క్లీనింగ్ 5 సంవత్సరాలు క్లీనింగ్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత అప్పుడు వర్క్ దగ్గరికి స్పానర్స్, ఐటమ్స్ ఏమి ఇవ్వాలి. ఒక ఇంజిన్ అసెంబ్లింగ్ చేసేటప్పుడు దేని తర్వాత ఏది అంటే అసెంబ్లింగ్ చేసేది వాళ్ళైనా దేని తర్వాత ఇచ్చే భాగాలు మనం అంటే వర్క్లోకి వచ్చాం. అలా 15 ఏళ్ళు ఒక ఫాల్ట్ వస్తే ఈ ఫాల్ట్ దేనివల్ల వస్తుంది, దేనివల్ల పూర్తిగా నేర్చుకోవటం ఒక తపస్సు లాంటి 15 ఏళ్ళు మెకానిజం. ఆ 15 ఏళ్ళు నేర్చుకున్న తర్వాత ఇక ఎనీ వెహికల్ అమెరికా నుంచి, లండన్ నుంచి దించినా సరే ఒక ఇంజిన్ పెట్రోల్తో నడిచే ఇంజిన్, మనకు సంబంధించిన ఇంజిన్ ఏదైనా మనం చేయగలం. అంత గొప్ప శక్తి ఉంటుంది. అయితే ఈ 15 ఏళ్ళు నేర్చుకున్నాం అంతా అయిపోయిందంటే కాదు. రకరకాల ట్రబుల్స్, రకరకాల టెక్నాలజీ డెవలప్ అవుతుంది. దీని తర్వాత అప్డేట్ అవుతుంది. అది అంటే అప్డేట్ అయ్యే అవకాశం ఈ 15 ఏళ్ళలో నేర్చుకున్న మెకానిజంలో ఈ అప్డేట్ అవుతూ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ తెలివితేటలు ఉంటాయి. ఏదో ఊడదీశాము, బిగించాము, అసెంబ్లింగ్ చేసాము, స్టార్ట్ అయింది అనేది 6 months, సంవత్సరం నేర్చుకోవచ్చు. అయితే ఒక వస్తువు ఏం పని చేస్తుంది, కార్బొరేటర్ ఉంది. కార్బొరేటర్ ఏం వర్క్ చేస్తుంది, ఎయిర్ ఎలా వెళ్తుంది, పెట్రోలియం ఏంటి, పెట్రోలియం ఐర్లింగ్లో, ఫాస్ట్లో పెట్రోల్ ఎలా స్లైడ్ ఏంటి, స్లైడ్ పిన్ ఏంటి, ఒక కార్బొరేటర్ భాగం చేసే పని ఏంటి అని క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫలానా ఐర్లింగ్ స్లో ఆడట్లేదు అంటే ఐర్లింగ్ జెట్టు బ్లాక్ అయింది. స్లోలో పెట్రోల్ అందట్లేదు. యాక్సిలేట్ ఇచ్చాము, స్లోలో ఆడుతుంది. బాగా యాక్సిలేట్ ఇచ్చారు, పెట్రోల్ అందట్లేదు అంటే మెయిన్ జెట్ బ్లాక్ అయింది. అలా ఒక్కోసారి ఎయిర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. రకరకాలుగా అప్పటికప్పుడు మనలో ఉన్న మెకానిక్ అప్డేట్ చేసి ఒక ఇంజనీర్, మనం నేర్చుకున్న పని ఒక టాప్ మోస్ట్ మెకానికల్ ఇంజనీర్ మన బ్రెయిన్లో ఉంటాడు. ఇక్కడ ప్రాక్టికల్గా మనం చేసుకుంటూ వెళ్తుంటాం. అలా గొప్పగా ఆలోచించగలిగినప్పుడే మెకానిక్ తక్కువేం కాదు. మెకానిజం చాలా గొప్ప విశేషం. అయితే ఈ మధ్యకాలంలో అది ప్రతిదీ మెకానిజమే కదా, అన్నీ కూడా వృత్తిపరంగా కమర్షియల్ మైండ్గా మారిపోయింది. ఉదాహరణకి చాలామంది నా దగ్గరికి వచ్చి, ఏమండి నేను బండి మొత్తం రిపేర్ చేయించాను, బోర్ చేయించాను, మైలేజ్ రావట్లేదు. మైలేజ్ ప్రాబ్లం ఉంటుందండి. ఎన్నిసార్లు మెకానిక్ దగ్గరికి వెళ్ళినా కూడా కార్బెట్ అంటాడు, బోర్ అంటాడు, అన్నీ చేస్తామని, కానీ మైలేజ్ ప్రాబ్లం.
మాకు తెలిసిన వాళ్ళ బండికి 60 వస్తుందండి, మాకు 35 వస్తుందండి. అయితే ఇక్కడ మెకానికల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు పర్ఫెక్ట్, మీరు వర్క్ చేశారు, కరెక్ట్గా ఉంది, నో డౌట్, మీరు టెస్టింగ్ కానీ పెట్టారు కరెక్ట్. అయితే మెకానిజం ఇంజన్కి కస్టమర్కి కూడా మోటివేషన్ ఉండాలి. అది మెకానిజమే, మెకానిజంలో ఒక భాగం. ఆ మోటివేషన్ ఎలా ఉండాలంటే మైలేజ్ రాలేదు 4 సార్లు తిరిగినప్పుడు ఇంజన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది, కరెక్ట్గా ఉంది, టైమింగ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి నీకు అనిపించినప్పుడు మైలేజ్ రావట్లేదు. కారణం ఏంటి? కస్టమర్లో లోపం ఉంది. దాన్ని గ్రహించాలి. దాన్ని గ్రహించి ఆ లోపాన్ని సరి చేయాలంటే మోటివేషన్. మెకానిక్ కస్టమర్కి మోటివేషన్ చేయాలి. ఎలా చేయాలి? సార్, బండిలో గాలిలో ఎయిర్స్ కరెక్ట్గా ఉంటుందా? బ్రేక్ ఆఫ్ చేసి బ్రేక్ ఒత్తుకొని బండి డ్రైవింగ్ చేస్తున్నారా? మీరు షాప్ దగ్గరికి వెళ్ళేసి బండి ఎండలో పడేస్తున్నారా? లేకపోతే మీరు కాకుండా ఇంకా వేరే వాళ్ళు వాడుతున్నారా? ఎండలో పడేస్తే యావరేజ్ అయిపోతుంది. 3 రోజుల తర్వాత మైలేజ్ రావట్లేదు అంటారు. వాడు పిల్లలు వెళ్తారు, బ్రేక్ వేసుకొని బండి నడుపుతారు, వీళ్ళలో చక్రంలో గాలి తక్కువ ఉంటుంది. మరి వెళ్తారు, ఒకేసారి బ్రేక్ కొడతారు, బ్రేక్ కొట్టేసి మళ్ళీ టాప్ గేర్లోనే బండి యాక్సిడెంట్ చేస్తారు. దానివల్ల ఇంజిన్ నష్టం, ఇంజిన్ దెబ్బతింటుంది. మీరు బండి బోర్ చేసి మొత్తం చేసేస్తారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వడు, ఏం చేసి అందువల్ల కస్టమర్కి మోటివేషన్. వెహికల్ వర్క్ చేసినప్పుడు వర్క్ అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు కస్టమర్ ఓకే బాగుంది సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మీరు కస్టమర్కి చేయాల్సిన మోటివేషన్ వెరీ ఇంపార్టెంట్. మెకానిజం చేసేటప్పుడు పూర్తిగా ఏ పని చేసేటప్పుడైనా దాని పూర్తి బాధ్యత మీరు వహించాలి. ఇప్పుడు సపోజ్ ఫౌంటరీ దగ్గరికి వెళ్ళారు, అతను చేశాడు, స్పేర్స్ వచ్చినాయి, వెల్డింగ్ వచ్చింది, పెయింట్ వచ్చినాయి, మొత్తం అసెంబ్లీ చేస్తారు. కానీ బాధ్యత ఎవరు వహించాలి? మీరే కదా, మీరే వహించాలి. వాళ్ళు ఒప్పుకోరు. ఫౌంటరీ అయినా మేము కరెక్ట్గా చేసామండి చేసాం, కస్టమర్ ఎవరిని అడుగుతాడు? అంత గొప్ప బాధ్యత, బరువులు ఉంటాయి మెకానిక్ అంటే. వాటిని నిలుపుకోవాలంటే తెలివితేటలతో, కొంత వృత్తితో, ప్రవృత్తి కూడా. కస్టమర్ ఇచ్చాడు, కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయాలి. సాటిస్ఫాక్షన్ చేయాలంటే మోటివేషన్ చేయాలి కస్టమర్స్తో, మంచిగా మాట్లాడాలి, అంతేగాని రఫ్ అండ్ టఫ్గా. అందువల్ల మనిషి ఎదగాలి అంటే వృత్తిపరంగా ప్రవృత్తి. వృత్తి అనేది మనం బ్రతకడానికి ఇచ్చేసి, ప్రవృత్తి అనేది మన నీతి, మన నడవడిక, మన ఆలోచన విధానం, మన పద్ధతి, మన సంస్కారం, మన ప్రవృత్తి. వృత్తి మనం పర్ఫెక్ట్గా వర్క్ చేయటం. ఈ రెండింటిలో ఎప్పుడైతే ఉంటావో, గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, మీరు కోటీశ్వరులు, సమాజంలో ఏమి మేస్త్రి అని కాదు, ఎక్కడ కనపడినా ఒక గౌరవం, సంప్రదాయం. ఇది ప్రవృత్తి ద్వారా వస్తుంది. మంచి మెకానిక్ మీరు చేసే వృత్తి ద్వారా వస్తుంది. మంచి గౌరవం మీ ప్రవృత్తి ద్వారా వస్తుంది. వీటిని కాపాడుకుంటూ జాగ్రత్తగా మీరు ఉంటే మీరు, మీ పిల్లలు, మీ ఇంట్లో ఫ్యామిలీ, ఈ ప్రవృత్తులు, ఈ ఫ్యామిలీ, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలకి మోటివేషన్ చేయాలి. మెకానిజం పూర్తిగా నేర్చుకుంటే సృష్టిలోని చాలా వరకు. అట్లాగెందుకు నేను కవితలు రాస్తాను, కథలు రాస్తాను, పాటలు రాస్తాను, ఒక సీరియల్ కూడా చేశాను. ఈ భావాలు ఎందుకు వస్తాయంటే మెకానిక్, ఈ భావాలు ఏంటి అంటే మెకానిజం ఎప్పుడైతే దాంట్లో మనం చేశామో, దాని ఒక వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా చేసాము, ఆ భావాలు కూడా మీరు ఆలోచించుకుంటే ఆ భావాలు వస్తాయి. వచ్చామా, ఏదో చేశాము, సాయంత్రం 4 రూపాయలు వచ్చినాయా, ఇసుగుబడి వెళ్ళామా, వాళ్ళంతా బాగోలేదు, స్మోకింగు, చాయ్ తాగాలి, చేయాలి. ప్రశాంతంగా ఉండండి. ఎవరికి వాళ్ళు చేయాలి, ఒక ప్లాన్ చేసుకోండి. ఈ ప్లాన్ ప్రకారం చేయండి. కస్టమర్స్ వస్తారు, వెళ్ళిపోతారు, వేరే సిద్ధికి వెళ్ళిపోతారు. మీరు చెప్పిన దాన్ని, మీరు చేసిన పని పర్ఫెక్ట్గా ఉంటే కస్టమరు వెతుక్కుంటూ ఆ సోర్స్ మౌత్ పబ్లిసిటీ మరి 10 మంది పంపిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఆనాడు ఒక కార్బొరేటర్ బండి ప్రాబ్లం వచ్చింది, ఒక కార్బొరేటర్ ఓపెన్ చేసేవాళ్ళం. వాటి ఏంటి, ఐడ్లింగ్ ఆడట్లేదు, స్టార్టింగ్ ప్రాబ్లం అనుకోండి, ఫలానా కార్బొరేటర్ వదిలేసి ఎత్తుకునే ఐడ్లింగ్ రావట్లేదు అంటే ప్రాబ్లం ఏదైనా లాగాలి, ఎక్కడైనా సచిన్లో ఐడ్లింగ్ చేయడానికి క్లీన్ చేయాలి. దాని మీద కాన్సన్ట్రేట్, తెలిసిపోయిందిగా, క్వాలిటీ అర్థమైపోయింది. అప్పుడు తీసి ఐడ్లింగ్ హోల్స్ మొత్తం క్లీన్ అవుతాం, సెట్ చేస్తాం అవట్లో. నెక్స్ట్ మళ్ళీ అక్కడే ఐడ్లింగ్లోని ఎడ్జెట్లోనూ ఎక్కడో అది చేసి ఆ నలకలు తీసి బాగా బ్లాక్ అయిపోతే
మంచి వేడి నీళ్ళు వేసి బాయిల్ చేసి క్లీన్ చేసి పంపించాం. 2-3 గంటలు పట్టేది. ఆనాడు కార్బోరేటర్ ఐదు పెట్టారు. అయితే ఈనాడు అప్పుడు బండి బాగుంది. అంతకుముందు నుంచి బ్లాక్ అయిన పికప్ లేకపోయినా ఇప్పుడు ఫుల్ పికప్ బ్రహ్మాండంగా ఉంటుంది. అరే ఫలానా దగ్గర బాగా చేశాడు, బండి బ్రహ్మాండంగా ఉంది. ఎవరిని అడిగారా బండి బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఎలా ఉంది? బాగుంది, భలే చేశాట ఆయన. ఆలస్యం అయితే అయింది. ఓకే, ఇప్పుడు ఆ కార్బోరేటర్ని ఒకసారి క్లీన్ చేస్తున్నారు స్లో వాటర్లా. కారణం ఏంటి? ఫాల్ట్ కాదు, కార్బోరేటర్ ఫాల్టు. ఓకే, ఇప్పుడు మీరు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ సారి కార్బోరేటర్ అయిపోయింది, పనికిరాదు గురుగారు, కొత్త కార్బోరేటర్. ఆయన కూడా వెళ్ళే తొందరగా ఉంటాడు, వేసే అంటాడు, కొత్త కార్బోరేటర్ వేసుకొస్తారు, వేసేస్తారు, బించేస్తారు, అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ పోతుపోయారా బండి ఏంటి మొన్న ఆగిపోయింది, కార్బోరేటర్ వేసి అంట, కొత్త కార్బోరేటర్ వేయగానే బ్రహ్మాండంగా ఉంది బండి. అంటే కార్బోరేటర్ వేయగానే బండి బ్రహ్మాండంగా ఉంది. మరి మెకానిక్ రాదు అక్కడ, మెకానిక్ నో ప్రాబ్లం, బండి బ్రహ్మాండంగా ఉంది. అరే కార్బోరేటర్ మార్చాను బండి సూపర్గా ఉంది. అంటే ఈ మెకానిక్ చేసిన మెకానిక్ సైడ్ ఉంది కార్బోరేటర్. అదే కనుక అదే కార్బోరేటర్ మీరు రిపేర్ చేసి వేస్తే రే మెకానిక్ జనరల్గా మనమేనా అంతే, మనం వస్తువు తీసుకెళ్ళాము, ఆ పిన్ మార్చాడరా బాగుంది, అదే పిన్ రిపేర్, అదే భలే చేశాడరా, ఏం మాట్లాడు విషయం ఉంటుంది. అలాగే అలా ఏంటంటే సాధ్యమైనంత వరకు ఫాల్ట్ అర్థం చేసుకొని దాన్ని ఎప్పుడైతే రెక్టిఫై చేయటం మొదలుపెట్టారో మీరు ఇంకా మెకానిక్ ఇంకా ఎదుగుతుంటారు, ఫాల్ట్ అర్థం అవుతుంటుంది, కొత్తగా ఎవరి వల్ల కాంతి కూడా మనం చేయగలిగే నమ్మకం వస్తుంది. అలా అందుకని ఏంటంటే అదొకటే కాదు, మరిన్ని వీడియోల ద్వారా మీకు నా జీవితం జరిగింది చాలా సన్నివేశాలు, మెకానిజంలో ఒడిదుడుకులు, ఇవన్నీ మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తాను. అందరూ సహకరించి మీరందరూ ఒకళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటూ నాకు సాధ్యమైంది, నాకు తెలిసినంత వరకు నేను మీకు మోటివేషన్ చేస్తాను. అందరం బాగుండాలి. ఈ మధ్య యూనియన్లు కొన్ని వచ్చినాయి, యూనియన్ల ద్వారా ఏం మెసేజ్ వెళ్తుంది అనేది ప్రతి మెకానిక్ అనే పదంలో ఎవరు మెకానిజం నేర్చుకోవడానికి కానీ దేనికి కానీ రావట్లేదు. అలా ఒక చాలామంది ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు, చాలామంది ఉన్నతమైన స్థితిలో 100 మందిలో 5 ఉన్నారు, 95 మంది ఉన్న ఆర్థికము, అనారోగ్యము, లేకపోతే ఫ్యామిలీ పరిస్థితి రకరకాలుగా మనశ్శాంతి లేకుండా మద్యానికి అలవాటు పడిపోవటం, ఇలాంటివి చేయటం ఉన్నాయి. అయితే దీంట్లో గొప్పగా ఆశయంతో జీవించవచ్చు. మీకు సృష్టి ఈ బండి మెకానిజం ఎంత గొప్పదో భగవంతుడు ఈ సృష్టి మెకానిజంని ఎలా పెట్టాడని గ్రహించగలుగుతాడు. మీరు మోటివేషన్ చేయగలుగుతారు. మెకానికల్ మోటివేషన్ కాదు, మ్యాన్ మోటివేషన్ మీరు చేయగలుగుతారు. అది వచ్చిన మెకానిజం. ఆ ఫాల్ట్ వచ్చినప్పుడు ఆ ఫాల్ట్ మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదో చూస్తారు, రాస్తారు, పంపిస్తారు, ఏమవుదు. అదే పాతకాలం డాక్టర్ వాళ్ళు ఏం చేసేవాడంటే మనిషిని చూసి ప్రాబ్లం అడిగేవాడు, అడిగి ఫలానా తిన్నారా, ఫలానా చేసి అని చెప్పని టాబ్లెట్ అయినా ఫిక్స్ చేస్తాం. ఆయన గొప్పగా చెప్పుకుంటాం. ఆయన ఒకవేళ ఆయన గొప్ప సంపాదన పరుడుగా పోవచ్చు, గొప్ప సంస్కారవంతుడుగా ఎదుగుతారు సమాజంలో, ధనవంతుడి కంటే గుణవంతుడిగా వాడు ఎదుగుతారు, అందరూ నమస్కరిస్తారు, ఆయన పేరు పిలుకు చెప్పుకుంటాం. అయితే మనకు సరిపోని ఉండాలి, మన పిల్లలకి, మనకి, మన భవిష్యత్తుకి ఉండాలి. కానీ ఎక్కువగా ఆశించి ఏదో అడ్డమైన దాటిపోవాలని ఆశ ఉండడం మనిషికి అనారోగ్యకారం. నాకు తెలుసు, నేను చాలా చూశాను, చాలా అనుభవించాను, చాలా ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా మీతో పంచుకోవాలని, మీరు వీటి గురించి ఏదన్నా మీకు తెలిసిన కామెంట్ ద్వారా మీరు ఏదైనా అడిగినా కూడా అని కూడా మీకు నిజంగా మెకానిక్స్ అనేది ఒక విధంగా అల్పసంచులు నిజంగా చాలా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఒక టీవీ మెకానిక్, వాచ్ మెకానిక్, ఒక చిన్న కొట్టు పెట్టుకొని సాయంత్రకాలం బ్రహ్మాండంగా. అదే 2 వీలర్ అంటే ఒక పెద్ద స్థలం కావాలి, ఆయిల్ చేసుకొని కానీ వెళ్ళేటప్పుడు ఆ ఛార్జీ వస్తో రాదో కూడా తెలియదు, అంత పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో మీతో ప్రస్తుతానికి వీటి ద్వారా మీకు బాగుంది, మీరు చెప్పే విధానం బాగుంది, మాకు అర్థమవుతుందంటే ఈ బోర్డు ఉంది, బోర్డులో కూడా మీకు మార్కింగ్ చేసి మీకు నేను జీవితం ఇది ఒకటే కాదు, వెహికల్స్ కాదు, మెకానికల్ మోటివేషన్ ఉంటే మీరందరూ హ్యాపీగా ఉన్నతంగా
ఒక ఆశయం మీలో గొప్పగా, అలా మెకానిక్ అయినా అలా ఓకే, యువర్ ఆల్ ది ఓకే. నేను మంచివాడిని, మెకానిక్ నా తక్కువ కాదు, నేను ఆయిల్లో కొట్టుకొని ఇది చేయటం కాదు. వృత్తి ప్రవృత్తి రెండింటిని అది ఎదిగితే రేపు మీరు భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండేట్టు చేయగలుగుతారు. ఎవరో ఒక అవస్థల మంచి ఆలోచన మీకే వస్తుంది. మంచి ఆశయంతో ఉండి మంచి ఆలోచన వస్తుంది. ఆ ఆశయం కోసం ఆలోచన ఉదయాన్నే రావటం, ఏదో 4 బళ్ళు వచ్చి చేసాం పంపించాం అయిపోయింది. కానీ చెప్పేవాళ్ళు లేకపోవటం, వాడు చెప్పేవాళ్ళు ఉన్న వినే సమయం లేకపోవటం, కొంత మనిషి ఎదగకపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. అందుకని మీరు ఖాళీ ఉన్నప్పుడు వీడియో ద్వారా అంటే సాయంత్రం పూట పడుకున్నప్పుడు ఏదో ఇప్పుడు కాకపోయిన తర్వాత వింటారు. ఒకవేళ ఇప్పుడున్నా విత్తు వేయంగానే మొక్క మొలవలుగా విత్తు వేసినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు, ఆ నీళ్లు పడినప్పుడు మొక్కలు వస్తుంది. మీ మనసులో మీ చెవులు ఈ ఆలోచన పడితే ముందు భవిష్యత్తులో మీకు ఉపయోగపడవచ్చు. అది 10 మందికి షేర్ చేసి చూపించి చేస్తే మీరు అడిగేదానికి సమాధానంగా ఇంకొన్ని వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. నమస్కారం.